కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ. మీరు ఉపదేశించిన మంత్రాన్ని, సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడలో నడుస్తున్నాను. నన్ను దీవించండి. కానీ ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు. తండ్రులారా, మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి. ఏమే కార్యేషు దాసీ. ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు? నోర్మోయ్, సింహాన్ని గర్జించొద్దంటానికి, మగోణ్ణి నోరు మూయమంటానికి నువ్వెవరివే? ఏంటే నీ సిగ్గు చిమడా? ఈ కొప్పులు, ఈ చీరలు, ఈ అలంకరణ ఏంటే? వెళ్ళు లోపలికి, వెళ్ళు, డ్రెస్ మార్చుకున్నా, వెళ్ళు. ఎలా ఇచ్చాను? వెరీ గుడ్. దాసి అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే. ఇంకేం చెయ్యాలయ్య గారు? నోర్మోయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదు, షెల్ఫ్ లో కట్టలు పెట్టాను, అవి తీసుకుని నాతో వచ్చాయి. అలాగే అయ్యగారు. దాసి, కట్టలు పెట్టాలా? నీ రోగం కుదిరుస్తా. అన్ని పెట్టావా? అన్ని కట్టలు పెట్టాను అయ్యగారు. స్వామి, ఇది ఎక్కడ పెట్టను? నా నెత్తిలో పెట్టవే. సరేనండి. నెత్తిలో పెట్టమంటే నెత్తిలో పెడతావు. దొరుకుతాయి అలాగే సై. నీకు చెప్పాను డోర్ తెమ్మని. నిలబడు అక్కడ. కుర్రోడు కనపడితే చాలు. ఏంటే ఇంగిపో. దొరుకుతాయి. లోపల పెట్టు, పెట్టు లోపల. నువ్వెక్కడా? ఇడు జిమ్డాగాడు. నా కర్మ, ఎరకపోయి దొరికాడు హిట్లర్ మొగుడు. ఏ టైంలో పుట్టాడో ఏంటో. రే, బాలుగాడు రాలేదంటా ఇంకాను. ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది. ఆడు అసలే ముక్కో. వస్తాడరా. రే, ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో. అయిపోయాడంతే. పైన క్లాస్ లేకపోయినా నేను బానే కనిపిస్తాను. ఐమాక్స్ కి వెళ్దావా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్, సిట్ డౌన్. బాలు ఏడి? ఇంకా రాలేదు సార్. ఫారినర్స్ వచ్చారా? వచ్చారు సార్. కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను. బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ రమ్మని చెప్పండి. ఓకే సార్. Excuse me, sir. Our boss is very disciplined person. His word is word. He's a very good pay master. Good morning, sir. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్ బాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ మిస్టర్ హిట్లర్, బాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. Hello. హీ ఈస్ మిస్టర్ శాంసన్. Hello. అండ్ హీ ఈస్ డేవిడ్. సార్, ఈ పేపర్స్ మీద సైన్ చేసి వాళ్ళ క్యాష్ ఇచ్చేస్తే మన డీల్ ఫైనలైజ్ అయిపోతుంది సార్. వెరీ గుడ్. బాలు, వాళ్ళ క్యాష్ ఇచ్చే. Yes, sir. Please. What is this? కట్టలు, ఫ్రెష్ బండిల్స్. What is this bloody smell? యా యా, న్యూ నోట్స్ దట్ గివ్స్ దట్ స్మెల్. What is this? Is this new Indian currency? సార్, అందులో కొత్తిమీర కట్టలు పెట్టారండి సార్. కొత్తిమీర కట్టలేదు సార్. చూడండి సార్. You bloody cheat. No business, no agreement, no deal. ఏమిటి సార్ ఇది? ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను. ఇలా చేశారండి సార్ మీరు. సార్, ఏంటి సార్ ఇవి? కొత్తిమీర కట్టలు. అది తెలుసు సార్. ఇక్కడికి ఎలా వచ్చాయి సార్? తెలుసు, నా కార్యేషు దాసి చేసిన పని ఇది. ఏమే కార్యేషు దాసి? యా, ఆ గట్టు ఈ గట్టు గోదావరి గట్టు, ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట. ఏ ఆహా. కొత్తిమీర. ఏం వాయిసే నీ వాయిసు? పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది. సారీ అండి, అంత బ్యాడ్ గా ఉందా? అవునే, నేను సూట్ కేసులో కట్టలు పెట్టమంటే కొత్తిమీర కట్టలు, కొత్తిమీర కట్టలు, కొత్తిమీర కట్టలు అయ్యో, పెట్టావా? మీరు కట్టాలంటే నేను కొత్తిమీర కట్టాలని అనుకున్నాను. ఏంటి నాకే ఆన్సర్ చెప్తున్నావా నువ్వు? చంపేస్తాను నిన్ను. కృష్ణ కృష్ణ అని పిలిస్తే నువ్వేనా ద్రౌపది అంటే కృష్ణుడు రావడానికి? అక్కయ్యా, ఆ? ఏ తమ్ముడు, పిలిచావా అక్కయ్యా? ఆపదలో అరిచావా? ఆ, ఈ సీన్ చూసేవా? బావా, చివరిసారిగా అడుగుతున్నాను, మా అక్కయ్యను చిత్రాలు చేయడం మానవా? నా ఇష్టం రా. ఇప్పుడు ఇది నా దాసి, నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను. కానీ అది నాకు అక్కయ్య.
ఆ అక్కయ్యకి తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది. నువ్వు నాకు వారసుడు ఏంట్రా? ఇంకా నాకు పిల్లలు పుట్టరా? ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారని ఆశ ఉందా? ఏమనుకోకూడదా? ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నావు. ఆ. ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరనా? నీ యవ్వనం ఎప్పుడో కచక్ డిస్కనెక్ట్. రేయ్, నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే నీ బెడ్ పైస్తా. ఏంటండి మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం? మనకు పిల్లలు పుట్టారా? బాధపడికే అక్కయ్య, నేను అందుకే చెప్తున్నాను, నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకొని బావని పెంచుకోమని చెప్పు. నిన్ను నేను దత్తత తీసుకోవడం ఏంట్రా? యూరియా వేసిన ఎద్దులా పెరిగావు, మా నాన్నకి తమ్ముళ్ళ ఉన్నావు. సరే, ఇట్స్ ఆల్ రైట్. నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను. ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు. 10 లక్షల 10 కోట్లు ఇచ్చినా సాయంత్రానికి ప్లేట్ మిల్స్ కడుకుంటావు దరిద్రుడా. ఏవండి ఏవండి, నాకున్నది ఒకే ఒక తమ్ముడు. మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి. నా తమ్ముడికి ఒక 10 లక్షలు ఇవ్వండి. చంపేస్తాను. మీ ఇద్దరు అరిచి పెట్టినా సరే పైసా ఇవ్వను. గెట్ అవుట్. ఇవ్వవా? ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఏంటా నువ్వు చూసేదిలా? తమ్ముడు వెళ్తున్నా. ఓ హాయ్ వరుణ్. హాయ్ రా. హాయ్. హాయ్ హాయ్. ఏంట్రా లేటు? గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా. ఇంకా లేట్ అని కూర్చో. బేరర్ మరో లార్జ్. రే, హీస్ గిరీష్ అండ్ హీస్ బాలు. హాయ్. ఈ రోజు మనకి మందు దాత. అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది? వాడు మందు కొట్టాడు. ఏ గాంధీ గారు వారసుడా? కాదురా, ఆ, కూర్చొని చెప్పనా? ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ. హనీమూన్ కి ఫారిన్ వెళ్ళాలన్నది వీడి ఆశయం. హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి? ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేస్తుంది బ్రదర్. గ్రేట్. ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు. వెరీ గుడ్ బ్రదర్. థ్యాంక్ యూ. నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపున నేను డ్రింక్ చేస్తాను. రెండోసారి చేసుకోవడం రా. పంచర్. రాసింది వస్తున్నాడట. ఏ, పద. Puppy, come on. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి వెతుకుతున్నావు? అది నా చెల్లెలి గుళ్ళో తప్పిపోయిందండి, అందుకే వెతుకుతున్నాను. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. అమీర్పేట్ కోటి ఇవ్వండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్ కి సరిపడా చిల్లరిచ్చి కండక్టర్ తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ ఎట్టింది మేమే కదా. టికెట్ 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 టికెట్. గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి? ఏ గాంధీయా?
బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైలు నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గొడవకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను నేను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం ఇలా నాశనం అయిపోతాను. అంటే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్ ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబేక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఊళ్ళో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి ఏంటి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపు. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్సు ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. టికెట్ తీసుకున్నావా? కుదరదా? బస్ స్టాప్ లోనే ఆపుతాం. సార్ అర్జెంట్ అండి, కొంచెం బస్ ఆపండి సార్ ప్లీజ్. ఇదేనా కార్పొరేషన్ వ్యాన్ అనుకుంటున్నావా? సిటీ బస్సు బస్ స్టాప్ లోనే ఆగుద్ది. అయితే ఆపరా? ఆపను. ఆపవా? ఏంటి అడుగుతున్నావేంటి? ఆపను. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నాను. బస్ స్టాప్ లో ఎక్కువైపోయినాయి. That's great, that's really great. ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను, అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళాను రా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె మన పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తులు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్. లేదురా. మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా ఆ అమ్మాయినే చూసావా? అరే అవునన్నా కదా. చాలు, ఈ క్లూ చాలు. ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోవడానికి పదండి వెళ్దాం. రండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట ఆలుకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి? ఎక్కడో అలుకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పేలడంలా ఇది అంతే. అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్. మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. ఈఎంఐరా? వెంటనే ఈ క్యాసెట్ ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. రై మామా, నీ టేస్ట్ టేస్టా? కష్టపడితే పట్టావు గానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా, ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈలోగా నువ్వు ఊహలో విహరించు. పదండ్రా పోదాం. ఓకే మామా, ఎంజాయ్.